హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి మహా సంక్షేమ పథకాల గురించి ఈ వీడియోలో మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. కేవలం నేను ఊహించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. కావున ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికలకు అనుగుణంగా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో అనేది చేరడం అనేది జరగాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన, అదేవిధంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ఎప్పుడు ఇస్తుందనే దానిపైన చాలా సందిగ్ధత చాలా ఉంది. కావున ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావించడం అయితే జరుగుతుంది. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షించినట్లయితే ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్లు పడే తేదీలు విడుదల. మే నెల పెరిగిన ఆసరా పెన్షన్లు పడే తేదీ, జూన్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు పడే తేదీ, జూలై నెల పెరిగిన ఆసరా పెన్షన్లు పడే తేదీ, ఇక నుండి కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది ఈ వీడియో చూడడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీకు సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వారికి ఏమైనా సమాచారం తెలిస్తే కామెంట్లో తెలియజేస్తారు, లేక నేను దానికి సంబంధించిన వివరాలను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా చాలామంది మనకు మెసేజ్ రూపంలో అడగడం అయితే జరుగుతుంది. రైతు బంధుకు సంబంధించి ఈ రైతు బంధు డబ్బులు మార్చి 31తోనే పూర్తి కావడం అయితే జరిగింది. మిగతా వారికి ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వదు. కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే. ఈ 5 ఎకరాల లోపు ఉండి కూడా డబ్బులు పడనట్లయితే సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లోకి కానీ, గ్రామ పంచాయతీ దగ్గరికి కానీ వెళ్ళి సమస్యను తెలిపినట్లయితే ఎందుకు డబ్బులు పడలేదో దానికి గల విధి విధానాలను మనకు స్థానిక పంచాయతీ సెక్రటరీ తెలియచేయడం అయితే జరుగుతుంది.
5 లక్షల రూపాయలు అందించే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. 5 దఫాలుగా 5 లక్షల రూపాయలు అందించే పథకంలో మొదటి విడత అత్యంత త్వరితగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు అందించే పథకం పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. తులం బంగారం ఇప్పట్లో అమలు చేసే యోచనలో లేనట్లు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా 300కు ఉచిత యూనిట్లు అందించే పథకం ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతున్నట్లు సమాచారం. 500 రూపాయలకే అందించే గ్యాస్ సిలిండర్లు కూడా యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పడే తేదీల గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుండి ప్రతి నెల చివరిలోనే ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే చేసింది. ఈ ఏప్రిల్ నెల కూడా ఇప్పటికీ ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30 వరకు కూడా ఈ ఏప్రిల్ నెల డబ్బులు పడబోతున్నట్లు సమాచారం. అయితే మే నెల నుంచి ప్రభుత్వం ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, ఈ 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా అందించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచినట్లయితే ఇక డబ్బులు అందించే తీరు మారబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అనగా మే నెల ఆసరా పెన్షన్లు మే మొదటి వారంలోనే, జూన్ నెల ఆసరా పెన్షన్లు జూన్ 1 నుంచి 7వ తారీఖు మధ్యలో, జూలై నెల ఆసరా పెన్షన్లు కూడా మొదటి వారంలోనే అనగా బ్యాంకుల్లో జమ చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చాలామంది కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఒకవేళ బ్యాంకుల్లో జమ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డబ్బులను బ్యాంకుల్లో జమ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన మాదిరిగానే మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వారి సమయం వృధా కాకుండా డబ్బుల పంపిణీ కార్యక్రమం ముందుకు పోతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కావున ప్రతి ఒక్కరు కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం బ్యాంకుల్లోనే చేయాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. మీకోసం ఈ సమాచారాన్ని ఊహించి చెప్పడం, తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.